వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో తిగివచ్చిన ప్రభుత్వం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. మహిళలకు పండ్లు కూరగాయలు పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై నిత్యావసర సరుకులు అధిక ధరలు పెంచినందుకు నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై నిత్యావసర సరుకులు అయిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్పై బీజేపీ ప్రభుత్వం అధిక ధరలు పెంచినందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి కామ్రేడ్ రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఊరుపాక వెంకటయ్య, గిరి, స్వామి, సైదులు, కోరె సత్తయ్య, దండిగ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. చౌరస్తానందు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మనకు నిత్యావసర సరుకులు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దీనిపైన ధరలు పెంచడంతో ఇలా భారత కమ్యూనిస్టు పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసినారు. ఈ సిపిఐ సహాయ కార్యదర్శి రాజు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకున్నాం. సమస్య అది ఈరోజు కార్యక్రమం చేయడానికి ఉద్దేశం భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు పెరిగినటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధర 50 రూపాయలు ఒకే అమాంతంగా 50 రూపాయలు పెంచడం జరిగింది. దాన్ని తగ్గించాలని జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిరంకుశ మోడీ ప్రభుత్వం ఈ నిత్యావసర సరుకులపైన, పేద ప్రజలపైన దమనకాండ నిర్వహిస్తూ ఉంది. దీన్ని ఎమ్మటే తగ్గించి పేద ప్రజలకు న్యాయం చేకూర్చాలని, నిత్యావసర సరుకులపైన వ్యాట్ని పెంచుతూ, అదేవిధంగా వాళ్ళు పెద్ద వాళ్ళు కొంటున్న కార్లపైన, బంగారాలపైన వ్యాట్ తగ్గించి మనకు చాలా తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎమ్మటే తగ్గించాలి, లేని పక్షంలో తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సిపిఐ పార్టీ వెంకటయ్య గారు ఉన్నారు, అదేవిధంగా వారికి నమస్తే అండి. నమస్తే. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ పక్షాన జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పాలన పేద ప్రజలపై భారం మోపుతుంది. పేద ప్రజలకు న్యాయం చేస్తాం, మమ్మల్ని 3వ ప్రధానమంత్రి చేయండి అని నరేంద్ర మోడీ గారు అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బడా పెద్ద బిజినెస్ మ్యాన్లకు న్యాయం చేసుకుంటూ, పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటూ, ఈ యొక్క వంటలో భాగంగా గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం, అదేవిధంగా పెట్రోల్, డీజిల్పై 2 రూపాయలు పెంచడం, ఇది నిరంకుశ పాలన. ఈ బీజేపీ ప్రభుత్వం సరైన పాలన పేద ప్రజలకు అందియకపోతే ఎమ్మటే ప్రధానమంత్రికి పదవికి రాజీనామా చేయాలని మీ సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే ప్రజల పక్షాన ప్రజలకు సరైన పాలన అందించని నాయకులు పాలన చేసినా కూడా అది దురదృష్టకరం. దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాం, పేద ప్రజలకు సరైన పాలన అందించి న్యాయపరమైన డిమాండ్లు నెరవేరుస్తూ గ్యాస్ ధరలను తగ్గించి, పెట్రోల్ ధరలను తగ్గించాలని సిపిఐ పార్టీ నాంపల్లి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదేమైనా నిత్యావసర సరుకులు కాబట్టి ఈ యొక్క గ్యాస్ అయితే పెట్రోల్
పొద్దున్న లేస్తే ఎక్కువ వాడకం ఉంటుంది కాబట్టి దానిపైన ధరలు అనేది తగ్గించాలనేది మన అక్షర మీడియాకి వెళ్ళి కూడా మనం కోరుకున్నాం. వంచిత్ బహుజన్ అగాడి విబిఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నేతకాని మహార్ రాష్ట్ర అధ్యక్షులు గవ్వాల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో రోజురోజుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎక్కడో ఒకచోట అవమానం జరుగుతూనే ఉన్నాయని, అవమానించిన వారికి కఠిన శిక్షలు పడకపోవడం వలననే అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. గవ్వాల శ్రీకాంత్ గారితో పాటు జిల్లా అధ్యక్షులు మిసాల లింగం, నేతకాని మహార్ కులక్ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం శంకర్, జిల్లా కార్యదర్శి కుంటాల లచ్చయ్య, రాష్ట్ర నాయకులు కాశవత్తుల రాజేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి ఈరోజు ప్రపంచంలో ఎవరిని అయితే ఈ ప్రపంచానికే ఒక గొప్ప మేధావి అని అనుకుంటున్నారో, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక చిన్న అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణహానికి ఏదైనా ప్రాణం ఉంది అనుకుంటే ఆ ప్రాణానికి కూడా హాని జరగకుండా చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూశారంటే ఆ మేధావి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి ఏం కావాలి, అనసపడుతున్నటువంటి ఎస్సీ వాళ్ళు ఎవరు, ఎస్టీ వాళ్ళు ఎవరు, బీసీ వాళ్ళు ఎవరు, మైనార్టీ వాళ్ళు ఎవరు, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నంత కులాలకు చెందినటువంటి వాళ్ళైనా కానీ మరి వారికి ఏ విధంగా కల్పించాలి, ఇవన్నీ కూడా ఆలోచించి అధ్యయనం చేసి ఎవరికి ఏ విధంగా కావాలనో ఆ చట్టాలను పొందుపరిచి న్యాయం చేసినటువంటి వ్యక్తి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం కలిగే విధంగా లేదా విగ్రహాలను ధ్వంసం చేయడం, లేదా చెప్పులమాల వేయడం, లేదా ఇంకేదో రకంగా ఆయనని అవమానపరచడం అంటే వారి తల్లిదండ్రులని, వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ అక్కజెల్లలని, వాళ్ళ అన్నదమ్ములని అవమానపరిచినట్టే అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆలోచించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మీకు మాకైనా ప్రతి ఒక్కరికైనా ఆయన కల్పించినటువంటి చట్టాలను ఒకసారి చదవరైనా కొడుకల్లారని అడుగుతాను. అరే దేశంలోని నా కొడుకున్నారా, మీకు ఏం అన్యాయం చేసిందని నేను అడుగుతూ ఉన్నాను. ఎవరికి అన్యాయం చేయకుండా కనీసం కులం గురించి, మతం గురించి ఇంక ఏది ఆలోచించకుండా కులానికి ఏ విధంగా ఉండాలి, మతాలు కూడా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ రకాలు కూడా పొందుపరిచిన వ్యక్తిని అవమానపరుస్తున్నారంటే మీరు ఎంత దరిద్రనా కొడుకులో మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో ఒకదానికి ఒకటి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే మనకు కనీసం ఒక 15 రోజులు నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు సారంగపూర్ మండల్లో నాగనూరులో జరిగినటువంటిది ఘటన, చెప్పులమాల వేశారు. అదే ఏదో ఒక మూలలో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు అవమానం జరుగుతుంది, ఎందుకు అవమానిస్తున్నారో మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ సీరియస్గా ఆలోచించి ఆడు ఎవడైనా పర్వాలేదు తీసి తొక్కి నా కొడుకుని అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లేదా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం, అట్లాగనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఏ విగ్రహానికి అవమానం జరిగినా ఆ విగ్రహానికి ఆయనని నిరూపించాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. లేకుంటే దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని 1908 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొంతమంది సంఘాల పేరుతో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని భీమారం మండల కేంద్రంలోని పలు కుల సంఘాల నాయకులు, ప్రజలు సంయుక్తంగా సోమవారం నాడు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలని, నిర్మించిన వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మండల ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కాగా ఈ రోజు ఉదయం ఎంఆర్ఓ రవికిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది జేసీబీతో పలు ప్రాంతాల్లో నిర్మించిన రేకుల షెడ్లు భవనాలను తొలగించారు. అనంతరం ఎంఆర్ఓ రవికిరణ్ మీడియాతో మాట్లాడారు.
వీడియో రికార్డ్ నవంబర్ 1308లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. భవిష్యత్తులో ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయం మినహా ఎవరు కూడా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడ్డాయని మీ ద్వారా తెలియజేయాలి. ఎంతమంది సార్ ఆక్రమించి ఇంకా జరుగుతుంది, ఆక్రమణ తొలగింపు జరుగుతుంది. పూర్తి సమాచారం తెలుస్తుంది. 5, 6 ఉన్నట్టు మాకున్న సమాచారం అవన్నీ తొలగించడం జరుగుతుంది. గుడి దర్గాకి గతంలో మండలం కానప్పుడు సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొంది వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. దాని తదుపరి కార్యక్రమం అధికారులకు తెలియజేసి వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో దిగివచ్చిన ప్రభుత్వం మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను డంప్ యార్డ్గా మార్చడం పట్ల స్థానికుల ఆగ్రహం. వారికి మద్దతుగా నిలిచిన ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల శ్మశాన వాటికను సందర్శించి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 2 రోజుల క్రితం సచివాలయంకి వెళ్లి మరీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి హైడ్రా వల్ల జరుగుతున్న ఇబ్బందులు, మచ్చ బొల్లారం డంప్ యార్డ్ సమస్యతో పాటు పలు సమస్యలను మంత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 2 రోజుల్లో ప్రభుత్వం స్పందించి నిర్మాణాలు తొలగించకపోతే వాటిని ప్రజలతో కలిసి కూలగొట్టాలని కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. హైడ్రా కమిషనర్ స్వయంగా వచ్చి పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈటెల రాజేందర్ చేసిన కృషి పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈటెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, మురుగునీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ దుర్గంధపూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డ్లు కావచ్చు, వీటి మీద మాట్లాడినాం. అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు. ఇట్లాంటివి కట్టద్దని
ఇవాళ ఒకప్పుడు 30 లక్షల జనాభా 40 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే 1,20,00,000 జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి, సౌత్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా 1,20,00,000 మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడమనేది అది దుర్మార్గం. సార్ ఇది యాక్చువల్ గా ప్రైవేట్ ల్యాండ్ సార్. ఇక్కడ సామల వెంకటరెడ్డి గారు అని ఇక్కడ లోకల్ ప్రజల కోసము తన భూమిని హిందూ శ్మశాన వాటికగా దానం ఇవ్వడం జరిగింది సార్. ఒకప్పుడు కాలనీలు లేక చిన్నగా చెత్త వేయడం జరిగింది. తర్వాత ఇది చాలా పెద్దగా అయింది. మేము మామూలుగా మహిళలం బయటికి రామండి. మేము ఎన్నో ఇబ్బందికరమైన బాధలు ఇక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి రావడం జరిగింది. మాకు జనం పెరుగుతున్నాము, భూమి పెరగదు సార్. మా హిందూ శ్మశాన వాటిక మాకు కావాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. మా హిందూ శ్మశాన వాటిక మాకు ఇప్పించండి దయచేసి. ఈ శ్మశాన వాటిక అంటే ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు. ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి. ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయడంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో పూడ్చినటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోన్స్ ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుట్ అయ్యి దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నదనేటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధులు కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్లై చేయడం జరిగింది. మొన్న శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర నన్ను కూడా పిలిచారు. ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబ రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కర్నూలులోని వీకేర్ స్కిన్ క్లినిక్ ముందు ఏవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వీకేర్ స్కిన్ క్లినిక్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని వెంటనే వైద్యాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. చర్మ సమస్యలపై వచ్చిన వారికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా సమస్యల పరిష్కారం కావడం లేదని ఏవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు. ఓ పేషెంట్ నుంచి దాదాపు 40,000 రూపాయలు ప్యాకేజ్ మాట్లాడుకొని చికిత్స చేసినంత వరకు డబ్బులు పట్టుకొని మిగిలినవి వెనక్కి ఇవ్వాలని కోరిన యాజమాన్యం ఇవ్వడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా వీకేర్ క్లినిక్ యాజమాన్యం స్పందించి బాధితుడికి డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా వీకేర్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, పేషెంట్ల పట్ల వీకేర్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. భారతీయ యువజన సమైక్య భారతీయ యువజన సమైక్య వీకేర్ సెంటర్ వెంటనే వీకేర్ సెంటర్ వెంటనే ప్రభుత్వ అనుమతి లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వీకేర్ సెంటర్ వెంటనే. ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి వీకేర్ సెంటర్ ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ సెంటర్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే స్కిన్కి సంబంధించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు. దీనిపైన డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారంటే, చర్మానికి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారంటే కంపల్సరీ డిఎంఎన్హెచ్ఓ నుంచి ఆఫీస్ నుంచి అనుమతులు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వీకేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఏఐవైఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీకేర్ సెంటర్ వైద్యం చేయడమే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈఎంఐల పేరుతో వారికి మాయ మాటలు చెప్పి ఈఎంఐలు మేమే కట్టిస్తామని చెప్పేసి మరో బైజూస్ సంస్థలాగా రాష్ట్ర ప్రజలను, జిల్లా ప్రజలను అప్పులలోకి నెట్టివేసే విధంగా వీకేర్ సెంటర్ ప్రవర్తిస్తూ ఉంది. అదేవిధంగా 3 రోజుల కిందట యాసిన్ బాష్ అనేటువంటి ఒక కస్టమరు స్కిన్కి సంబంధించి చిన్న డిసీజ్తో ఇక్కడికి వస్తే మొదట 92,000 రూపాయలు ప్యాకేజ్ చెప్పారు. 90,000 రూపాయలు మేము కట్టలేమని చెప్పేసి అతను వస్తూ ఉంటే మరీ పైకి తీసుకెళ్ళి ఈరోజు ఆఫర్ ఉంది, మీకు 40,000 రూపాయలకే మేము ఇస్తామని చెప్పేసి 40,000 రూపాయలు 6 సార్లు మీకు వైద్యం చేస్తామని చెప్పి చెప్పారు. సరే 40,000 కట్టి ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత అతనికి సైడ్ ఎఫెక్ట్ అంటే తలవాసి మొత్తం తలనొప్పి ఎక్కువ రావడంతో నాకు వద్దని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దాంతోపాటుగా అతనికి 2 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ పాత రిపోర్ట్లు తీసుకొని పాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పేసి అతని సలహా మేరకు మాకు ఈ విధంగా డాక్టర్లు లేజర్ చికిత్స వద్దంటున్నారు కాబట్టి మీరు ఒకసారి వైద్యం చేశారు, మేము 40,000 రూపాయలు డబ్బులు కట్టాము, మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పట్టుకొని మిగతా డబ్బులు మాకు ఏంటి అని చెప్పి చెప్తే రూల్స్ ప్రకారం ఆ విధంగా ఒప్పుకోవు, మీరు మొత్తం వైద్యం చేయించుకోవాల్సిందే, లేదంటే ₹1 కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వీకేర్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీరు చనిపోయినా పర్వాలేదు కానీ మాకు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం మేము ఇవ్వమనే విధంగా వీకేర్ సెంటర్ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి బాధ్యతల తరపున అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి లేనటువంటి వీకేర్ సెంటర్ను వెంటనే సీజ్ చేయడంతో పాటు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ వారు కట్టినటువంటి డబ్బులు తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన ఈరోజు కర్నూలులో ఆందోళన చేస్తూ ఉన్నాం. వాళ్ళు కానీ ఆలోచన మార్చుకొని కస్టమర్లకు న్యాయం చేయకపోతే మాత్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.